భువనగిరి జిల్లా ఏర్పాటు చేస్తే మా రాగిరి జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పటికీ మా రాగిరిని జాతీయ రహదారి అభివృద్ధిలో వరంగల్ హైవేకి, కాళేశ్వరం కాలువ, విద్యుత్ హైటెన్షన్ వైర్లు, రాగిరి నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర రోడ్డు విస్తరణం, మళ్ళీ వైటీడే మాస్టర్ ప్లాన్, ఇలా ఎన్నో రకాలుగా మా రాగిరిలో ఇప్పటికి 8 సార్లు 6 సార్లు రోడ్డు పడ్డారు సార్. రాగిరిలో ఇది వైటీడే డెవలప్మెంట్ ఉన్నప్పుడు సార్. తర్వాత కాళేశ్వరం కాలువ, బసవపూర్ కాలువ సార్. తర్వాత మళ్ళీ ఏమంటారు హైటెన్షన్ వైర్ సార్. ఇప్పుడు సిమ్లార్ పడి అందులో మా జంక్షన్ దగ్గర డబుల్ ట్రంపెట్ అని పడుతుంది సార్. అది ఇప్పటికే రాగిరి అనేది భువనగిరి మున్సిపాలిటీలో బాగా చేసి సార్. భువనగిరి మున్సిపాలిటీలో బాగా చేసి సార్. చేసిన తర్వాత కూడా రాగిరిని మొత్తం సర్వనాశనం చేస్తారు సార్. ఊరికి ఒక నామరూపాలు లేకుండా ఊరి మధ్యలో నుంచి ట్రిపుల్ వేస్తుంది సార్. అది రాజకీయ కొంతమంది ఏమంటారు, అంతమందుకు మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మన నాయకులు చెప్పారు, వీళ్ళే మోసం చేశారని ప్రియాంక గాంధీతో మాట ఇప్పించారు, తర్వాత అందరితో మాట ఇప్పించారు. సరే మేము నమ్మి వాళ్ళకి గెలిపించాము. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా 3D నోటిఫికేషన్లు గెజిట్ తెచ్చుకుంటాం మొత్తం తెచ్చేస్తారు సార్. అభివృద్ధికి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ సార్ మన గుట్ట డెవలప్ చేశారు. అది ఎంత వాళ్ళకు ఏమంటున్నా వాళ్ళకి ఇష్టపూర్వకంగా వచ్చేటట్టు అమౌంట్ ఇచ్చారు. అది భూసేకరణ చట్టం 2013 కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చింది సార్. సార్ ఇంకొకటి సార్, ఇంకోటి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031లో ఆల్రెడీ ఒక రోడ్డు భీమనగర్ దగ్గర ఉంది సార్. అది కానీ ఇది కొత్తగా మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసి సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఉమ్మడి రెండు ప్రభుత్వాల మధ్య అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ పేరేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్రం దగ్గర చెప్తారు. ఇది నితిన్ గడ్కరీని కలిసాం మేమంతా. అయినా వాళ్ళు చెప్తారు, ఇక్కడ రాష్ట్ర నాయకులు చెప్తారు. సార్ మాకు రాజకీయాలకు సంబంధించి మేము సాధారణ రైతులు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ మా రాగి లాంటి కనీస ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి పెద్ద రోడ్డు పడుతుంది సార్. ఇప్పుడు కలెక్టర్ విధి పత్రం ఇస్తున్నందుకు కూడా పోలేము సార్. అది ఖచ్చితంగా అంటే మిగతా సార్ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్. రీజనల్ రింగ్ రోడ్ రావాలి, ఇంకా వేరే రేడియల్ రోడ్ రావాలి, రైల్వే రింగ్ రావాలి, అన్ని రావాలి. కానీ దాని సామాన్య రూల్ ఆఫ్ లా ఉంటుంది సార్. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారమైన మా రాగిరిలో ఎన్నిసార్లు పోవడం అన్యాయం సార్. మా వ్యక్తిగత మాది వరంగల్ హైవే డెవలప్మెంట్ సార్. ఇప్పుడు త్రిపురలో